పార్వతి పద్మని బ్యూటీ పార్లర్‌కి తీసుకువస్తుంది. "మీది పెళ్లి రోజు కదా! ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా?" అని పార్వతి చెప్తుంది. "అది కాదు ఇలాంటివన్నీ మనకు అలవాటు లేదు కదా!" అని పద్మ అంటే, "అయ్యో! ఇంకెప్పుడు వయసులో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ముసలిదానివయిన తర్వాత ఏం చేస్తావో చెప్పు. కాబట్టి నేను చెప్పేది విను. పెళ్లి రోజుకి ఈ మాత్రం నువ్వు రెడీ కావాల్సిందే" అని లోపలికి తీసుకువస్తుంది. అక్కడ చారు మాస్క్ పెట్టుకొని మేకప్ వేయటానికి రెడీగా ఉంటుంది. "అదిగో మన చారునే నీకు వేస్తుంది" అని పార్వతి చెప్పడంతో, "చారునా? చారు ఎక్కడి నుంచి వచ్చింది?" అని పద్మ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, "చారు అంటే మన చారు కాదు, చారుశీల. ఇదిగో ఈవిడ పేరు చారుశీల" అని చారుని పరిచయం చేస్తూ ఉంటుంది. "సరే మీరు కూర్చోండి. ఒక 5 మినిట్స్‌లో మొత్తం నేను మిమ్మల్ని ఎలా రెడీ చేస్తానో చూడండి. మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు" అని ఫేస్ మాస్క్ పెట్టేసి కళ్ళకి కీరా ముక్కల్ని పెట్టేసి, "మీరు రెస్ట్ తీసుకుంటూ ఉండండి" అని జుట్టు కూడా కట్ చేసి మొత్తం రెడీ చేసేస్తుంది. ఇక పద్మ అయితే నిద్రపోతూ ఉంటుంది. "లేచి ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి" అని పార్వతి, చారు చెప్తారు. అప్పుడు ఒక్కసారిగా పద్మ తనని తాను అద్దంలో చూసుకొని కెవ్వుమని కేకలు పెడుతూ ఉంటుంది. కర్లీ హెయిరు అలా మొఖం నిండా మేకప్ చూసుకొని భయపడిపోతూ ఉంటే, "అయ్యో! అది నువ్వే చూడు ఎంత అందంగా ఉన్నావో" అని చారు, పార్వతి చెప్తూ ఉంటారు. "అవును కదా! నేను ఎంత అందంగా ఉన్నానో, భలే ఉన్నాను కదా!" అని పద్మ తనని తాను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. "ఇప్పుడు నీ శారీ కూడా ఈవిడ చేంజ్ చేస్తుంది" అని ఒక మంచి డిజైనర్ శారీ కట్టిస్తారు. ఇక కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, "అబ్బా పార్వతి నేను భలే ఉన్నాను కదా! మరి నన్ను ఇలా చూస్తే అన్నయ్య ఏమంటాడో ఏంటో" అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. "అబ్బా ఏమీ కాదు వదిన, రండి వెళ్దాం" అని పార్వతి పద్మని బలవంతంగా కూలింగ్ గ్లాసెస్ పెట్టి తీసుకువస్తూ ఉంటుంది. అప్పుడే జానకి, రఘురామ్ తల తుడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళ పక్కనే ఉన్న ఆద్య ముందుగా లోపలికి వస్తున్న పద్మని చూసేసి, "అయ్యో! అత్తయ్యని కనుక ఇలా పెదనాన్న చూశాడంటే ఇంకేమైనా ఉందా? ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి" అని అనుకుంటూ ఐడియా అని అనుకుంటూ ఉంటుంది. అలా పద్మ, పార్వతి లోపలికి వస్తారు. "అయ్యో! పార్వతి అన్నయ్య చూస్తే ఏమంటాడో ఏంటో నాకు చాలా భయంగా ఉంది" అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి, "ఎవరండి మీరు?" అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. "ఆద్య నేను" అని కూలింగ్ గ్లాసెస్ తీసేసి పద్మ చూపిస్తూ ఉంటుంది. "అత్తయ్య మీరు ఈ లుక్‌లో చాలా బాగున్నారు. సూపర్ అత్తయ్య. పెళ్లి రోజు ఈ మాత్రం రెడీ అవ్వాలిలెండి అత్తయ్య. చాలా బాగున్నారని" పొగుడుతూనే కుర్చీలో మొత్తం ఇంకును పోసేస్తుంది. "అత్తయ్య మీరొచ్చి ఇలా కూర్చోండి" అని ఆ ఇంకుపై కూర్చోపెట్టేస్తుంది. అప్పుడే శ్రీను "ఆద్య ఆద్య" అంటూ అక్కడికొచ్చి పద్మని ఆ అవతారంలో చూసి, "ఏంటమ్మా ఇది? మామయ్యకి అస్సలు నచ్చదు. ముందు తీసేయమ్మా తీసేయ్" అని శ్రీను చెప్తూ ఉంటాడు. అప్పుడే "అత్తయ్య ఏం కాదులేండి అత్తయ్య, బాగానే ఉంది" అని పద్మకి నచ్చ చెప్తూ, "నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను శ్రీను, సైలెంట్‌గా ఉండు" అని ఆద్య శ్రీనుకి మెల్లగా చెప్తూ ఉంటుంది. "అత్తయ్య లేవండి అత్తయ్య, పెద్దమ్మ పెద్దనాన్న వస్తారు కదా" అని ఆద్య పద్మని లేపగానే ఇక చీరకంతా ఇంక అంటుకొని ఉంటుంది. "అయ్యో అత్తయ్య మీ శారీ అంతా పాడైపోయింది, వెళ్ళి వేరే శారీ కట్టుకురండి, పెద్దనాన్న పెద్దమ్మ కూడా వస్తారు" అని చెప్పి ఇక లోపలికి పంపించేస్తుంది. అప్పుడు నార్మల్ శారీ కట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. "రామా ఈరోజు ఏమైనా పౌర్ణమా? ఇంత బాగా కనిపిస్తున్నావు" అని శౌర్య రామలక్ష్మిని చాలా పొగుడుతూ ఉంటే దూరం నుంచి వింటున్న అస్మిత, "నీకు ఇలా కాదులేవే శౌర్య, నిన్ను పొగుడుతూ ఉంటే మురిసిపోతున్నావు, నీ బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి కదా, నేను చెప్తానని" అస్మిత మనసులో అనుకుంటూ ఉంటుంది. "సార్ మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి" అని రామ శౌర్యని పైకి పంపించగానే, "ఏంటి రామ బాగా హుషారుగా ఉన్నట్లున్నావు, నీ 5,00,00,000 ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలిసిపోయిందిలే" అని ఇండైరెక్ట్‌గా అస్మిత చెప్తుంది. దాంతో రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రఘురామ్, జానకి రెడీ అయిపోయి హాల్లోకి రాగానే వెంకట్రావు వస్తారు. "పెళ్లి రోజు శుభాకాంక్షలు" అని వెంకట్రావుకి చెప్తూ ఉంటే, అప్పుడే పద్మ ఇంకా కర్లీ హెయిర్‌తో బయటికి వస్తూ ఉంటుంది. "అత్తయ్య మిమ్మల్ని పెదనాన్న ఇలా చూశాడంటే ప్రాబ్లమ్ అయిపోతుంది. ఉండండి అత్తయ్య, ఇదిగో చీర కొంగు కప్పుకొని ముసుగు వేసుకొని రండి, అప్పుడు కవర్ అయిపోతుంది" అని ఆద్య ముసుగు కప్పి తీసుకువస్తుంది. అప్పుడే శౌర్య, రామలక్ష్మి కూడా అక్కడికి వచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ, "ఏంటి ముసుగెందుకు వేసుకున్నారు అత్తయ్య" అని అడుగుతూ ఉంటే, "గౌరవం గౌరవం కోసం ఇలా వేసుకుంది అంతేలే" అని ఆద్య కవర్ చేస్తూ ఉంటుంది.